తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ టీమిండియా తలుపు తట్టాడు. బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్కు ఎంపికయ్యాడు. గతంలో జింబాబ్వే టూర్కు కూడా నితీష్ కుమార్ రెడ్డి సెలెక్ట్ అయ్యాడు. కానీ అదే సమయంలో గాయపడ్డాడు. ఫిట్నెస్ సమస్యలతో అరంగేట్రం చేయలేకపోయాడు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి సెలెక్టర్లు మరో ఛాన్స్ ఇచ్చారు. యంగ్ సెన్సేషన్ ఇషాన్ కిషన్కు మాత్రం సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. దేశవాళీ క్రికెట్ ఆడలేదని గతంలో ఇషాన్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. కానీ ఇటీవలి డొమెస్టిక్ టోర్నీలో యువ ప్లేయర్ రాణించాడు. బుచ్చిబాబు ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. సెంచరీలు సాధించి దూకుడు మీదే కనిపించాడు. కానీ సెలెక్టర్లు మాత్రం ఇషాన్ కిషన్ను పట్టించుకోలేదు. రుతురాజ్ గాయక్వాడ్ను కూడా ఎంపిక చేయలేదు. రుతురాజ్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. అయినా సెలెక్టర్లు లైట్ తీసుకున్నారు. సెకండ్ స్పెషలిస్ట్ ఓపెనర్గా తీసుకునే ఛాన్స్ ఉన్న చోటు ఇవ్వలేదు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గాయక్వాడ్కు అవకాశం ఇవ్వకపోవడంపై దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ లీడ్ చేయబోతున్నాడు. 3 మ్యాచ్ల సిరీస్లో యువ ప్లేయర్లను నడిపించబోతున్నాడు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. ఫ్యూచర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. యశస్వి జైస్వాల్కు కూడా రెస్ట్ ఇచ్చేశారు. గాయాల నుంచి బయటపడ్డాక పంత్ రెగ్యులర్గా క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో పంత్కు కూడా సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా టీ20 సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చేశారు. ఓపెనర్గా అభిషేక్ శర్మ ఛాన్స్ దక్కించుకున్నాడు. జింబాబ్వే టూర్లోనే ఈ యువ ప్లేయర్ తొలిసారి టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. తొలి సిరీస్లోనే మెరుపులు మెరిపించాడు. సెంచరీతో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో అభిషేక్కు పార్ట్నర్గా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. 15 మంది సభ్యుల టీంలో మయాంక్ యాదవ్కు తొలిసారి అవకాశం దక్కింది. ఐపీఎల్లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈ యువ ప్లేయర్ ఆకట్టుకున్నాడు. ఫిట్నెస్ ట్రబుల్స్తో టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. ఇప్పుడు కోలుకొని టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. రియాన్ పరాగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, సంజు శాంసన్, శివం దుబే, రవి బిష్నోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్ కూడా జట్టులో ఉన్నారు. బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్లు టీమిండియానే హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది.